హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడు నిజంగా మన కళ్ళ ముందే ఉండి మన జీవితంలోని సమస్యలను ఎదుర్కోవడానికి మోటివేషనల్ డైలాగ్స్ అండ్ సక్సెస్ టిప్స్ చెప్తున్నట్లుగా ఏఐతో జనరేట్ చేసిన వీడియోని చూడబోతున్నాము. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనస్సును నియంత్రించగలిగినవాడు లోకాన్ని ఏలగలడు. నిశ్చయంగా నడిచినవాడి దారిలో అడ్డంకులు కూడా మార్గం చూపితాయి. ప్రతి పరిస్థితిని స్థిరత్వంతో జయించండి. అసహనం మరియు భయం మీకు అడ్డురావు. చింతలు వదిలేయి, మనసు శాంతిగా ఉంచు. ప్రతి అడుగు స్పష్టంగా ముందుకు సాగుతుంది. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనవలసిన అవసరం ఉంది. అదే మన శక్తిని పెంచుతుంది. గతం గురించి ఆలోచన మానుకో. భవిష్యత్తుకి దృష్టి పెట్టి ముందుకు సాగు. ప్రతి అడుగు నీ విజయం వైపు నడిపిస్తుంది. సమస్యలు తప్పకుండా వస్తాయి, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం నీ శక్తిని పెంచుతుంది. చింతల్లో చిక్కుకుపోకు. ప్రతి అడుగు నిన్ను ముందుకు నడిపిస్తుంది. మనసు ఒకచోటే ఉంచితే ఎక్కడ వెళ్ళినా ఫలితం వచ్చేలా ఉంటుంది. అతిగా ఆలోచించడం వృధా. నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళి చూపు. చింతలను వదిలిపెట్టి అడుగులు వేయడం నేర్చుకో. చర్యలే నిజమైన ఫలితాన్ని తీసుకొస్తాయి. మాటలు వినిపించేలా చెప్పినవాడు ప్రతిభావంతుడు. ఎక్కడ ఎలా చెప్పాలో తెలుసుకున్నవాడే విజేత. నిదానంగా, స్థిరంగా మాట్లాడితే బలం పెరుగుతుంది. కోపంతో మాట్లాడితే సమస్యలు మాత్రమే పెరుగుతాయి. ధైర్యం లేనిదే విజయం రాదు. ఆత్మవిశ్వాసం ప్రతి అడుగును విజయానికి నడిపిస్తుంది. ధర్మం నీవు ఎప్పుడూ వదలకు. న్యాయం నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తుంది. దారి తప్పక ముందే గమ్యం తెలుసుకో. తెలియకపోతే ప్రతి అడుగు తప్పదారే అవుతుంది. విజయం అనేది ఒక్క రోజులో రాదు. అది ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే కృషి ఫలితంగా సంభవిస్తుంది. దారులు ఎన్నో ఉంటాయి, కానీ గమ్యం ఒక్కటే. ఏ దారిని ఎంచుకొంటావో దాని పూర్తి బాధ్యత నీదే. ఒక నిర్ణయం సరైనదైతే దానిపైనే నిలబడు. లోకం నవ్వినా నీ దారి వదలవద్దు. నిన్ను నువ్వు తెలుసుకున్న క్షణంలోనే మార్పు సంభవిస్తుంది. లోకాన్ని మార్చడం కంటే నీ మనసులోని ఆలోచనలను మార్చడం గొప్ప విషయం. మీ విధి మిమ్మల్ని పరీక్షిస్తుంది, కానీ అది మీ ప్రయాణాన్ని ఆపదు. తన భావాలను జయించినవాడే నిజమైన యోధుడు. కోపంపైన గెలిచినవాడు జీవితాన్ని గెలుస్తాడు. కోపం ఒక్క క్షణం వస్తుంది, కానీ దాని ఫలితం జీవితాంతం ఉంటుంది. దిశ సరిగా ఉంటే ప్రయాణం సులభమవుతుంది. మనసు స్పష్టంగా ఉంటే లక్ష్యం చేరువ అవుతుంది. మీ ఆలోచన ఎలా ఉందో మీ జీవితం అలా మారుతుంది. మీ మనస్సు యొక్క దిశ మీ విధిని నిర్ణయిస్తుంది. సమయాన్ని వృధా చేసినవాడు జీవితాన్ని కోల్పోతాడు. సమయాన్ని గౌరవించినవాడే గెలుపును అందుకుంటాడు. ఓటమి అంతం కాదు, ఒక పాఠం మాత్రమే. పాఠం నేర్చుకున్నవాడు జీవితాన్ని గెలుస్తాడు. ఒకసారి విఫలమవడం అంతిమం కాదు. మళ్లీ మళ్లీ లేచి ప్రయత్నించే ధైర్యం ఉన్నవాడే విజయాన్ని పొందగలడు. భయపడేవాడి జీవితం చీకటితో నిండిపోతుంది. ధైర్యం ఉన్నవాడే వెలుగులో నడుస్తాడు. కష్టాలొచ్చినప్పుడే నీలోని శక్తి బయటపడుతుంది. ఆ శక్తియే నీ జీవితంకు దారి చూపుతుంది. జీవితం అనే యుద్ధరంగంలో స్థిరమైన మనస్సే నీకు రథసారథి. నీ జీవితం రథం లాంటిది. అది ఎటు వెళ్తుందో నీ చేతుల్లోనే ఉంది. ధైర్యంగా నీ ధర్మాన్ని అనుసరించు. ముందడుగు వేయకపోతే గమ్యం దూరమే. ధైర్యంగా ముందుకు సాగు. నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటే విజయం నిశ్చయంగా నీదే. సహనం నీ అడుగులకు శాశ్వతమైన బలాన్నిస్తుంది. సమస్యలే మనని బలంగా చేస్తాయి.
వీటిని ఎదుర్కోవడం నేర్చుకున్నవాడే విజయాన్ని పొందుతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రుడు ఎవరైతే ఎప్పుడూ దిగులుతో, డిప్రెషన్లో, నెగిటివ్ థింకింగ్లో ఉంటాడో అతనికి షేర్ చేయండి. ఈ వీడియో చూసి అతనిలో కొంచెం మార్పు వచ్చినా కూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.